ఓం నమ శివాయ. అపమృత్యు దోషం పోవడానికి, అకాల మృత్యువు రాకుండా ఉండడానికి, మనం కోరుకునే కోరికలు తీర్చడానికి ఉజ్జయిని పట్టడానికి వెళ్ళి అక్కడ మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోవాలి అని నిన్న తెలుసుకున్నాం. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణం నందు వేదప్రియుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ వేదప్రియుడు త్రికాలమునయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనాశీలుడై షట్కాలములయందు శివపూజ చేసి వేదం ఏం చెప్పిందో దాని యందు అపారమైన ధృతి కలిగిన బ్రాహ్మణుడు. వేదమును భగవంతుడిని నమ్మి ఎవడు జీవితాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నాడో వాడికి ఏం కావాలో వాటిని ఈశ్వరుడు వడ్డిస్తూ ఉంటాడు. అడగకపోయినా కడుపు నిండా పెడుతూ ఉంటాడు. అంటే తిండి కాదు, ఏ కోరికైనా సరే మన ధర్మపదంగా ఉన్నది కోరుకోకుండానే మనకి ఆయన ఇస్తూ ఉంటాడు. ఎందుకు? మనం చేయవలసిన భగవత్ పనులన్నీ కూడా సకాలంలో చేస్తూ ఉంటే. అంటే సంధ్యావందనం చెయ్యాలి బ్రాహ్మణుడైనప్పుడు. సంధ్యావందనం చెయ్యాలి అంటే టైములు లేవండి, నాకు ఐటీ కంపెనీ నైట్ అవుట్లు చేస్తున్నాను, పొద్దున్న లేచేసరికి లేట్ అవుతుంది అంటే, రాత్రి నీకు నైట్ అవుట్ అయ్యేది 4 వరకు పని ఉంటే ఇంకొక గంట పని ఉందనుకో, లేచి బ్రష్ చేసుకుని చక్కగా శుభ్రంగా స్నానం చేసి ఆవిడని లేపి కాస్త గదులు తుడవమని, లేకపోతే దేవుడి గది ఒకటి కాస్త గుడ్డ పెట్టుకుని తుడిచేసుకుని సంధ్యావందనం చేసేసుకుని శుభ్రంగా స్వామికి దండం పెట్టేసుకుని వెళ్ళి పడుకో. నువ్వు 11 వరకు 12 వరకు మధ్యాహ్నం లేకపోయినా ఎవడో అడిగేవాళ్ళు లేడు. అంతేగాని 4కి పడుకుండిపోయాను కాబట్టి నేను ఇంకా ఏ 11కో 12కో లేస్తాను, ఇంకా అప్పుడు లేచి సంధ్యావందనం మధ్యాహ్నం అంటే ఏం చెయ్యాలే, తినేసేద్దాం శుభ్రంగా అనుకుని తినేసి పడుకుంటే అది సరైన పద్ధతి కాదు. కనీసం ప్రతిరోజు మనం అందుకే పిల్లలకి స్నానం చేయగానే వాళ్ళు స్కూల్ డ్రెస్సులు వేసేసుకున్నా సరే, స్కూల్ డ్రెస్ తోటి అది ఉతికినదే వేస్తాం సర్వసాధారణంగా. ఒకవేళ 2 రోజులకు ఒకసారి ఉతుకుతాం అనుకున్నా సరే, ఒక్కసారి భగవంతుడికి దండం పెట్టుకోవడం, దేవుడి గదిలోకి వెళ్లకుండా మనకి ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉండాలండి ప్రతి గదిలోనూ. ఎందుకంటే ఎప్పుడు మనం భగవంతుడిని తలుచుకోవాల్సి వస్తుందో తెలియదు. భగవంతుడికి తలుచుకోకుండా ఎప్పుడో అప్పుడు తలుచుకోవడం అంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఏదో ఒక భయంకరమైన కల వచ్చింది రాత్రివేళ, గబుక్కొని లేస్తాం, చుట్టూరా చూస్తే బెడ్రూమ్లో ఒక్క భగవంతుడి ఫోటో కూడా లేకుండా ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ ఉన్నాయనుకోండి, ఎవరిని చూసి నీ భయాన్ని చెప్పుకుంటావు? భగవంతుడా నా భయాన్ని పోగొట్టు పరమేశ్వరా అని దండం పెట్టుకొని భగవంతుడికి ఆ మూర్తిని చూసి ఆయన స్వరూపాన్ని మన మనసులో అలా తలుచుకుంటూ పడుకుంటే వచ్చిన పీడకల పోయి మళ్ళీ సుఖంగా నిద్రపడుతుంది. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ చుట్టూరా పెట్టుకుని పరమేశ్వరుడి ఫోటో ఒక్కటి కూడా మనం ఎక్కడా పెట్టుకోకుండా ఒక్క దేవుడి గదిలోనే పెట్టుకుని మిగిలినవన్నీ మామూలుగా రకరకాల పిచ్చి పిచ్చి మోడర్న్ ఆర్ట్ అంటూ పెట్టుకుంటే మన మనస్సు కూడా అంత పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. కాబట్టి మనం భగవంతుణ్ణి నమ్ముకుని ఆయనకి చేయవలసిన పనులన్నీ, అంటే వేదం ఎలా చెప్పిందో అలాంటి పనులన్నీ కూడా ఆయన్ని పూజలో చేసుకుంటూ సంధ్యావందనం చేసి కాసేపు ఒక్క 10 నిమిషాలు, అష్టోత్తరం ఎంతసేపు అండి, నోటికొచ్చిందంటే 5 నిమిషాలు చదువుకుని ఆ దీపం వెలిగించి ధూపం చూపించి నైవేద్యం పెట్టి భగవంతుని స్మరణ చేసుకుని బయటకు వచ్చి ఒక్క దండం పెట్టుకుని బయటకు వచ్చేసామనుకోండి, అయిపోయినట్టే. చాలు. మనస్సు మనం ఎటువంటి వేరే విషయాలు ఆలోచించకుండా కేవలం భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఆ ఒక్క 5 నిమిషాలు దండం పెట్టుకున్నా భగవంతుడు సంతోషిస్తాడు. అటువంటప్పుడు మనం ఏమీ అడగకపోయినా మనకు కావాల్సినటువంటి అవసరాలు ఎటువంటివో చూడండి, మనం ఏం తింటామో తల్లికి తెలుస్తుంది. మనం అడగకపోయినా అందులో ఉందో లేదో కూర, అమ్మకి సరిపోతుందో లేదో అని మనం ఆలోచిస్తున్నా కూడా, వీడికి ఇది ఇష్టం కదా పాపం, అడగలేక మొహమాట పడుతున్నాడని ఇంకొంచెం వడ్డించి నాకు ఉందిరా బాబు, ఇంత తినలేను నేను, నాకు కొంచెం పట్టుభ్రంగా ఉంది, కూర చేస్తూ అదేదో తినేసాను అని అబద్ధం చెప్పైనా సరే తల్లి ఆ ఇష్టమైన కూరో పచ్చడో పప్పో పులుసో ఆ పిల్లవాడికి వడ్డిచ్చేస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు మనం అడగకపోయినా మనకి కావలసినవన్నీ కూడా వడ్డిస్తూ ఉంటాడు. కాబట్టి వేదప్రియుడికి 4 కుమారులను ఇచ్చాడు. ఆ నలుగురు కూడా సుగుణోపేతులే. తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులు. వారు తండ్రి మురిసిపోయే కొడుకులు.
వాళ్ళు నలుగురు కూడా ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం, షట్కాల శివార్చన చేస్తూ ఉండేవారు. అబద్ధం చెప్పడం వారికి తెలియదు. తండ్రి గారిని దైవంలా చూసేవారు. తండ్రితో కలిసి పూజలు చేసుకునేవారు. దొరికిన దాంతో తృప్తిగా జీవించారు. అంత హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. అందుకే తండ్రి ఎలా నడుస్తాడో అలా పిల్లలు నడుస్తారు అని అంటూ ఉంటారు. తండ్రి ఎటువంటి పద్ధతుల్లో ఉండి, ధర్మంగా ఉండి, న్యాయంగా ఉండి, ఆ ఆఫీస్ పని ఏదో చేసుకోవడం, ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకోవడం అది జరిగితే పిల్లలు కూడా ఓహో నాన్న, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి హీరో ఎవరు అంటే తండ్రినండి. కాబట్టి తండ్రిలా నేను కూడా గొప్పగా తెచ్చుకోవాలి. వాళ్ళకొక ఏదైనా మెడల్ లాంటిదో లేకపోతే ఏదైనా వచ్చిందనుకోండి, వాళ్ళకి అబ్బో నేను కూడా రేపు పొద్దున పెద్ద అయితే నాన్నలాగా ఇలా తెచ్చుకోవాలి అనే ఉద్దేశం పిల్లల్లో కలుగుతూ ఉంటుంది. అందుకే తండ్రి చేసిన పనులే వీళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి తండ్రి ఒక సరైన పద్ధతిలో క్రమబద్ధంగా చేయాల్సిన మంచి పనులు చేస్తూ పిల్లలకి ఉండాలి. ఏదైనా వేరే ఇతర మాటలు అవి మాట్లాడాల్సి వస్తే వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లేనప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలి తప్పితే వాళ్ళ ఎదురుగుండా ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయడాలు అలాంటివి చేయకూడదు. అంటే తర్వాత చేయొచ్చా అంటే అది కాదు నా ఉద్దేశం. పిచ్చి పిచ్చి పనులంటే ఇప్పుడు భార్య మీద భర్తకో, భర్త మీద భార్యకో ఏవో చిన్న చిన్న చిరాకులు పరాకులు ప్రతి సంసారంలో వస్తాయి. అవి లేకపోతే సంసారం తీయగా ఉండదండి. కాబట్టి అటువంటివి ఏమైనా వచ్చి భార్య మీద కోపం వచ్చి తిట్టాలి అన్నా అంటే కసురుకోవాలన్నా, విసుక్కోవాలన్నా అది పిల్లల ముందు చేయకూడదు. ఎందుకు? రేపొద్దున ఓహో పెళ్ళైతే నేను కూడా ఇలా చేయొచ్చనమాట, ఒకళ్ళ మీద హుకుం మనం చలాయించవచ్చు అనమాట అనేటటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిల్లల్లో రాకూడదు. ఎవరి గురించైనా తప్పుగా చేసిన వాడి గురించి కూడా మనం ఇంట్లో మాట్లాడకూడదు. వాడు అలా చేశాడు, వాడు ఉట్టి వెధవ అన్నట్టుగా మాట్లాడామనుకోండి, వాడు నిజంగా ఎంత మంచివాడైనా ఆ సమయంలో మనం నోటికొచ్చి ఊరికే పోన్లే ఏడ్చాడులే వాడు అన్నామనుకో, అదే మాట పిల్లల మదిలో ఉండిపోతూ ఉంటుంది. ఆ బ్రెయిన్లోంచి అది పోదు ఇంకా. వాడు నిజంగా ఎంత మంచి పని చేసినా వద్దు, నాన్న అలా అన్నాడు కాబట్టి వాడు ఉట్టి వెధవేనేమో అనుకున్నట్టుగా ఉంటారు. అందుకని తండ్రి మురిసిపోయే కొడుకులు కావాలి అంటే తండ్రి ముందు ఎంతో చక్కగా ఒక చక్కటి బాటలో నడవగలగాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా తండ్రి గారితోటి చక్కగా పూజలు చేసుకుంటూ తృప్తిగా హాయిగా ఉంటున్నారు. ఈ విధంగా భగవంతుని నమ్మిన వాడికి అనుషంగిక ప్రయోజనాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈశ్వరుడు తన భక్తుడు బెంగపెట్టుకోకుండా, బాధపడకుండా ఎవరి రూపంలోనో వచ్చి రక్షిస్తూ ఉంటాడు. ఇది ఈశ్వరార్చన కళాశీలురయందు ప్రకాశించే రక్షణ. ఇప్పుడు ఈయనకి గల నలుగురు కొడుకులు పావనమూర్తులు చక్కగా ఈశ్వరార్చన చేస్తున్నారు. ఆ నలుగురికి కూడా పేర్లు పెట్టుకున్నారు. పేర్లు పెట్టుకోవడం ఆయన ఎంత సంస్కారవంతుడో చూడండి. ఇంట్లో ఉన్న పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు ఇంటి యజమాని సంస్కారం బయటకు వస్తుంది. ఆ పెట్టిన పేర్లు అందంగా ఉన్నట్లయితే వాటిని చూసేవారికి, వినేవారికి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఏదో పేర్లు పెట్టేస్తున్నారు, అవి అర్థాలు ఉండట్లేదు. ఏమన్నా అంటే లలితా సహస్రంలో అమ్మవారి పేరండి అంటున్నారు, ఇంక మనం అడగడానికి వీలు లేకుండా. లేకపోతే విష్ణు సహస్రంలో పేరండి అంటున్నారు. ఆ పెట్టిన పేరు మనం పిలవాలన్నా కూడా చాలా అదొక రకంగా ఉంటుంది. ఏదో పూర్వకాలంలో కుక్కలకు పిల్లులకి పెట్టుకుని ఆ పెట్ యానిమల్స్ని ఎలా పిలుచుకుంటున్నారో అలా పిలిచినట్టు ఉంటుంది తప్పితే ఒక పద్ధతిగా అది అమ్మవారి పేరులా కానీ అయ్యవారి పేరులా కానీ ఎక్కడా మనకు అనిపించదు. కాబట్టి పేర్లు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని, రేపొద్దున దానికి ఏదైనా వేరే అర్థం వచ్చిందనుకోండి, ఆ పిల్లల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకుని పెడుతూ ఉండండి. కొంతమంది ఉంటారు, మామగారి పేరు, అత్తగారి పేరు, తండ్రి పేరు, లేకపోతే తల్లి పేరు కలిసి వచ్చేటట్టుగా పెడుతుంటారు. మా ఇంటి దగ్గర లక్ష్మీనారాయణ మూర్తి అని పెట్టారు. లక్ష్మీనారాయణమూర్తి అని పెట్టినప్పుడు చక్కగా నారాయణ అనో, నారాయణమూర్తి అనో, లక్ష్మీనారాయణ అనో అలా పిలుచుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇంట్లో పూర్వం ఏం చేసేవారంటే, ఇప్పుడు పార్థసారథి అని ఇంట్లో పెట్టుకున్నారనుకో, ఇంట్లో రామ అని పిలుచుకుంటూ ఉంటారు. అలాగ స్కూళ్ళల్లో ఒక పేరు, ఇంట్లలో ఒక పేరు, దేవుడి పేర్లు పెట్టుకుని పిలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు లక్ష్మీనారాయణమూర్తి అని పేరు పెట్టుకుని ఒరే టబ్బు అని పిలుస్తూ ఉంటారు. ఏమిటి టబ్బుకి అర్థం ఏమిటి?
ఏమిటో అది టబ్బులో కూర్చునేవాడట. చిన్నప్పుడు టబ్బులో కూర్చుంటేవాడు తెగ ఆనందంగా ఉండేవాడని. అందుకని టబ్బుగాడు, టబ్బుగాడు అని పిలిచేవాళ్ళమండి. అదే అలవాటయిపోయిందంటారు. ఇంక వాళ్ళకి పెట్టిన పేరుకి సార్థకత ఏముందండి? 1కి 10 సార్లు ఎందుకా పేర్లు పెడతారంటే, మనం భగవంతుడిని దండం పెట్టుకోవడానికి కానీ, పిలవడానికి కానీ అవకాశం లేకపోతే, పిల్లలకి ఆ పేర్లు పెట్టి నారాయణ, గోవింద, వెంకటేశ, శ్రీనివాస, సరస్వతి, లక్ష్మి, లలిత అని పిలిచారనుకోండి, ఆ పేర్లు పిలుస్తూ భగవంతుడి నామం మనకు తెలియకుండా పలికేస్తున్నాం. కాబట్టి ఆ పుణ్యాన్ని మన ఖాతాలో వేసేస్తూ ఉంటారు. అసలు ఇది కలియుగం. కలియుగంలో పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేయడం కాదు. భగవన్నామ స్మరణం ఎంత ఎక్కువగా పలికితే అంత కలిదోషం పోతూ ఉంటుంది. కాబట్టి మనం భగవన్నామ స్మరణం ఆ పేర్లతోటి అలా పిలిచి, పిలిచి, పిలిచి వాళ్ళని మనం కొంత కలిదోషాన్ని పోగొట్టుకోవడానికని చక్కటి భగవంతుడి పేర్లు పెట్టుకోమని అంటారు. ఇక్కడ ఈయన పెట్టిన పేర్లు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన తన పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నారు. రెండవ వాడికి ప్రియమేధుడు, మూడవ వాడికి సుకృతుడు, ఇక నాలుగవ వాడికి సువ్రతుడు అని పెట్టుకున్నారు. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. వీటి అర్థాలు కూడా చెప్పడానికి బాగుంటుంది. పురాణ పరిశీలన యందు మనం జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. లేక లేక కొడుకులు పుట్టిన దశరథ మహారాజు పేర్లు పెట్టేటప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుమంత్రుడు కూర్చుని ఎవరో రాసిన పేర్ల పుస్తకం ఒకటి తెచ్చుకుని ఎంపిక చేయలేదు. ఏ పేరు పెట్టాలో నిర్ణయించవలసిందని వశిష్ఠునికి అప్పచెప్పారు. వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనందరినీ తరింపజేస్తోంది. పేరు పెట్టుకోవడం వంశాన్ని తరింపచేస్తుందండి. ఆ నలుగురు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. వాళ్ళు కూడా పరమశివుణ్ణే నమ్ముకుని ఎవరు ఈ నలుగురు పిల్లలు అంటే ఇక్కడ రామలక్ష్మణుల దగ్గర చెప్తున్నాను కదా, వాళ్ళు కాదు. ఈ బ్రాహ్మణుడి పిల్లలు నలుగురు కూడా వృద్ధిలోకి వచ్చారు. అందుకనే పేర్లు పెట్టేటప్పుడు ఆ తల్లిని తండ్రిని ఒకసారి అడగాలి. ఈ పేరు పెడదాం అనుకుంటున్నామండి, పెట్టమంటారా? ఏం పేరు పెట్టమంటారు అని ఒక్కసారి ఆ మనవడి తాతగారికి అంటే తండ్రికి చెప్పాలి. అది చెప్పవలసిన బాధ్యత కొడుకుకుంది. చెప్పకుండా మా ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసుకుంటామంటే ఇంకది మనకి ఈ రోజుల్లో అసలు అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కడో నూటికి కోటికి ఒకళ్ళిద్దరు ఉంటున్నారు అంతే. పుస్తకాలు తెచ్చుకోవడం, పేర్లు పెట్టేయడం, ఆ పేరు బారసాల ముహూర్తం టైం వరకు కూడా చెప్పకుండా అదో సస్పెన్స్. మీ అందరికీ కూడా సస్పెన్స్‌లో పెడతాం ఏం పేరో చెప్పమని. ఆ తర్వాత ఆ పేరు చెప్పిన తర్వాత అందరూ కూడా గబగబా చప్పట్లు కొట్టేసి అక్కడ ఏదో పెద్ద పేరు స్క్రీన్ మీద వచ్చేటట్టుగా బారసాలలో అవి కూడా పెళ్ళిళ్ళంత ఘనంగా చేసేసుకుంటున్నారనుకోండి. పెట్టే పేరు మంచిది పెట్టండి అని నా అభిప్రాయం. కాబట్టి ఈ నలుగురు పిల్లలు కూడా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు కూడా పరమశివుణ్ణే నమ్ముకుని జీవనం గడుపుతున్నారు. ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. బంగారం కూడా పుటం వేస్తేనే కదండి ప్రకాశించేది. ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే, పరీక్షకు నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వాలు ప్రకాశించి నిలబడతాయి. బంగారం తప్తం కాకపోతే దానికి అవన్నీ రాదు. ధనస్సు వంగకపోతే ఎదుటివాడి మీద లక్ష్యంగా బాణప్రయోగం చేయడం కుదరదు. మొగ్గగా ఉండిపోతే అది ఎన్నిటికీ పరిమళానికి అంటే వాసన లోకానికి వెదజల్లలేదు. ఇనుము అగ్నిహోత్రంతో పాటు కలిసి కాలినట్లయితే వంగి కిటికీగా మనకి పనికొస్తుంది. ఒక్కొక్క వస్తువు పరీక్షకు లొంగి తట్టుకున్నప్పుడే దాని గొప్పతనం ప్రకాశిస్తుంది. కాబట్టి ఈశ్వరుడు ఈ కుటుంబాన్ని ప్రకాశింప చేయాలని అనుకున్నాడు. ఈశ్వరుడు ఎప్పుడూ తన పేరును చూసుకోడు, తనను నమ్ముకున్న వారి పేర్లను ప్రకాశింపజేస్తాడు. అందుకే కదండి శ్రీకాళహస్తిలో తాను కింద కూర్చుని కొండ మీద కన్నప్పను కూర్చోబెట్టాడు. భగవంతుడు భక్తుల ఎడల అంత ఉదారుడై ఉంటాడు. అది విష్ణు స్వరూపమైనా కావచ్చు, శివస్వరూపమైనా కావచ్చు, ఇంకే స్వరూపమైనా కావచ్చు. ఉన్నది ఒకటే స్వరూపం. ఏ స్వరూపమైనా భక్తులను అలాగే అనుగ్రహిస్తుంది. కాబట్టి దూషణుడు అనే రాక్షసుడు లోకం అంతటా బాధలు పెడుతూ, అందరినీ ఇబ్బంది పెడుతూ, చిట్ట చివరకు ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి పెద్ద హడావిడి చేశాడు. మీరు పార్థివలింగానికి అర్చన చేయడానికి వీలు లేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి అంటే ఎంతటివాడు? ఇటువంటి వాళ్ళని ఎందరినో గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చేయనా అని అడిగారు. అడిగితే వాళ్ళు కనీసం బెదరలేదు. బెదరకుండా తుచ్చుడు
వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే సమయం వృధా అయిపోతుంది. హాయిగా మనం శంకరుణ్ణి నమ్ముకుని ఉందాం. శంకరుని రక్షణ యందు మనం ఉంటే మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. మనం భగవంతుడి నమ్ముకుని ఉన్నట్లయితే అనుషంగిక ప్రయోజనాలు కొన్ని కలుగుతాయి. నిర్భయత్వం కలుగుతుంది. అనుషంగిక ప్రయోజనాలు అంటే ఎవరైనా వస్తుంటే భయపడిపోవడం, ఏం జరిగిపోతుందో ఏమైపోతుందో అని అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా పోతూ ఉంటాయి. కదలక బ్రాహ్మణులు శివునిగాంచుచున్ ఓం హరయంచున్ ఉండ పద్మలు పదములు లింగమూర్తిపై భారములేని బలంబుతోచే పదవిని దివ్యలింగ విప్రభావాయ అద్భుత వీధికిచ్చలల్ మొదలగు ఉద్భవిల్లి పెనుభూది యొనర్చెన్ మేటి రక్కసున్. దూషణుడు ఈ నలుగురి బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు. అయినా వాళ్ళు కదలకుండా, ఆ కత్తికి చెయ్యి అడ్డు పెట్టకుండా హర ఓం హరహర అంటూ వాళ్ళు అలానే కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు తప్పనిసరిగా రక్షించబడతాడు. ఈశ్వరానుగ్రహం లేకపోయినట్లయితే మరణిస్తాడు. ఆ నలుగురు బ్రాహ్మణ కుమారులు మట్టితో చిన్న పార్థివలింగం చేసి హర ఓం హర అని ఆరాధన చేస్తున్నారు. ఆ రకంగా ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా భయం ఏముంటుందండి? మనకి ఎప్పుడైనా భయం వేసినప్పుడు హరహర మహాదేవ శంభో శంకర అని పరమేశ్వరుని ధ్యానిస్తే తక్షణం మన భయం తొలగిపోతుంది. చూడండి, మనకి రుద్రకవచం అని ఒకటి ఉంటుంది. మీకు లలితా సహస్రనామాలు అని ఒక పుస్తకం ఉంటుంది, చూసారా? పసుపచ్చ అట్టతోటి అందులో రుద్రకవచం అని ఉంటుంది. దాన్ని గనక మీరు ఆ రుద్రకవచం చదువుకుంటూ ఒక విభూతి కాస్త చేతిలో పెట్టుకుని రుద్రకవచం చదువుకుని ఎటువంటి వాళ్ళకైనా జ్వరాలు కానీ, కొంచెం ఎక్కువ రోజులు ఉండేటటువంటి రోగాలు కానీ, లేదు అంటే పిల్లలు చూడండి ఒక్కొక్కసారి భయపడిపోతారు పడిపోయినప్పుడు, అప్పుడు భయపడడం కానీ, అలాంటివి గాలి ధూళి ఏది ఉన్నా సరే ఆ పిల్లవాడి దగ్గర ఆ పెద్దవాళ్ళ దగ్గర ఎక్కడో ఒక చోట కూర్చుని ఆ రుద్రకవచం చదువుకుని ఈ విభూతి చేతిలో పట్టుకుని రుద్రకవచం చదువుకుని ఆ విభూతిని వాళ్ళకి నుదుటిని పెట్టి కాస్త గుండెల దగ్గర పెడితే ఎటువంటి భయాలైనా రోగాలైనా ఏవైనా సరిపోతూ ఉంటాయి. అందుకని పరమేశ్వరుని తలుచుకున్నంత మాత్రానే మనకి భయం తొలగిపోతుంది. ఎందుకంటే పరమేశ్వరుడు అంతటా ఎప్పుడూ మనతోటే ఉంటూ ఉంటాడు కదండి. ఆయన అంతటా ఉన్నప్పుడు మన దగ్గర కూడా మన చుట్టూరా కూడా ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. వాయులింగమై వాయు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆకాశ రూపంలో ఆకాశలింగమై ఉన్నాడు. కాబట్టి అందుకే దేవి భాగవతం అంటుంది, మనం బయలుదేరేటప్పుడు ఒక మాట చెప్పుకోవాలట. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి యస్యవో నామరూపాభ్యం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసం సర్వతో జయమంగళం. ఈ రకంగా అనుకుంటూ మనం కనుక ఏ పని మీద వెళ్ళినా ఆ పని ఇక వాళ్ళకి అమంగళం అవ్వదు. ఎప్పుడూ కూడా ఎటువంటి పైన సరే జయం కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా మనం భగవంతుణ్ణి నామస్మరణం చేసుకుంటూ ఉంటే భయం అనేదే ఉండదు. ఇక్కడ వీళ్ళు నలుగురు కూడా ఆ రాక్షసుడు వాళ్ళ మీదకి కత్తి దూశాడు, కర్రే పెట్టాడు, ఏం పెట్టాడు అదంతా ఏం ఆలోచించట్లేదు. ఆ పార్థివలింగానికి హరిహర మహాదేవ శంభో శంకర్ అంటూ వాళ్ళు ఆ రకంగా పూజ చేస్తూనే ఉన్నారు, ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆ రకంగా చేస్తున్న వాళ్ళకి ఈ రాక్షసుడు ఏం చేశారు, ఈ రాక్షసుడి నుంచి పరమేశ్వరుడు ఏ రకంగా రక్షించాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.